అందరికీ నమస్కారం. ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 1957లో నిర్మించినటువంటి ప్రకాశం బ్యారేజీ దాదాపు 20 లక్షల ఎకరాలకు తాగునీరు అందించడం పాటు ఎన్నో లక్షల మంది తాగునీరు అందించేటువంటి యొక్క ప్రకాశం బ్యారేజీ ఏదైతే నిర్మాణం ఉందో దానికి సంబంధించి ఇటీవల వరదల్లో దాదాపు 3 బోట్లు ఒకేసారి వచ్చి కొట్టుకుపోవటం, అదేవిధంగా ఈ వరదలకు వచ్చినటువంటి బోట్లు ఏదైతే వెయిట్ సంబంధించి ఆ యొక్క వెయిట్ కౌంటర్ గేట్లు ఏవైతే అవి తెగిపోయినటువంటి సందర్భం ఇది ఒకటే. ఇది చూస్తే రెండోది అక్కడ జరుగుతూ ఉంది. ఆ యొక్క బోట్లు కనుక దగ్గర ఆ బోట్లు కనుక చూసినట్లయితే ఇక్కడ బోట్లు కలర్లో చాలా సుస్పష్టంగా కనపడతా ఉన్నాయి బోట్లన్నీ కూడాను. ఇక్కడ వాటిని లేపడానికి ఇక్కడ రెయిన్బోలో శ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రైన్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. రెయిన్బోలో వర్క్ జరుగుతూ ఉన్నటువంటి బోట్లు వెయిట్ కౌంటర్ ఏదైతే అటుపక్క ఒకసారి తీసుకున్నట్లయితే కొత్తగా వేసినటువంటి కౌంటర్ వెయిటింగ్ అది ఒకటి. రెండోది ఈ పక్కన వెయిటింగ్ జరిగింది. ఈ రెండు కూడా నూతనమైనటువంటి గేట్లు. పాత గేట్లు చూసుకున్నట్లయితే అవతల పాత గేట్లు కౌంటర్ వెయిట్లన్నీ కూడా. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో బోట్లు లేపడానికి ఇక్కడ మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున రెయిన్బోలు అంతా కూడా కష్టపడి పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క లెగిసి కడితే ఇంకా శిథిలాలు కూడా ఇంకా అక్కడ సుస్పష్టంగా ఇంకా కొన్ని చోట్ల ఈ సిమెంటు సంబంధించినటువంటి శిథిలాలు కనపడుతూ ఉన్నాయి. నూతనంగా మార్చినటువంటి కౌంటర్ వెయిట్లు అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. బోట్లు కూడా కనపడుతుంది. ఇది పరిస్థితి. ఇక్కడ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా వచ్చారు. వారు అద్భుతమైనటువంటి పనితీరు అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. బుడమేరు మరి గంటలు కూడా ఆర్మీ వాళ్ళ చేతులు ఎత్తేసినా కూడా చాలా అద్భుతమైనటువంటి అక్కడ 2 రోజుల్లో చేసి ఇవన్నీ దీనికన్నా మరి మన జిల్లా ఇరిగేషన్ మంత్రిగా గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఇచ్చాము లోపల అండర్ వాటర్ కటింగ్ చేస్తాం. అండర్ వాటర్ కటింగ్ చేస్తాం. చిన్న నెంబర్ తీసుకొని ఎట్లాను పైప్ పారేసి చిన్న నెంబర్ తీసుకో. చలో గారు